ఎన్నికల విశ్లేషణకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఉంటుంది. ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం. పశ్చిమ ప్రకాశంలోని 5 నియోజకవర్గాలు ఒంగోలు మరియు కొండెపి. 7 నియోజకవర్గాలు కలిస్తే ఒంగోలు పార్లమెంటు. తెలుగుదేశం పార్టీ తరపున సిద్ధా రాఘవరావు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో ఉన్నారు. నిజానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుండి పోటీ చేయాల్సింది. అయితే పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం ఈ 2 నియోజకవర్గాల్లో మార్పులు చేసే ఉన్న అభ్యర్థులను మారిస్తేనే తాను పోటీలో ఉంటా అని చెప్పేసి మాగుంట మెలికపెట్టడంతో చంద్రబాబు నాయుడు దానికి అంగీకరించారు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరొకరిని రంగంలో పెట్టాలి. అయితే గట్టి వ్యక్తిని పెట్టడం ద్వారా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక కీలకమైన పాత్రను పోషించడం, అంటే మెయిన్ టీడీపీ అభ్యర్థులకు బలం చేకూడడంతో పాటు ఒంగోలు పార్లమెంటు కూడా ఈజీగా పోగొట్టుకోకుండా గట్టిగా కృషి చేయాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా దర్శి నుంచి పోటీలో ఉండాల్సిన సిద్ధా రాఘవరావు మంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంట్ నుండి టీడీపీని పోటీ పెట్టారు. దీంతో పోటీ ఎలా ఉంటుందో నామమాత్రంగా ఉంటుందో అనుకున్నారు. కానీ సిద్ధా రాఘవరావు యొక్క దూకుడు 7 నియోజకవర్గాలు తన పరిచయాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు, వ్యవహారాలు, సామాజిక వర్గాల ఆధారంగా, కుల సామాజిక వర్గాల ఆధారంగా ఆయన కుల సామాజిక వర్గాల్లో ముఖ్యమైన వ్యక్తులను కలుపుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఒంగోలు పార్లమెంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి కన్నా ప్రచార కార్యక్రమాల్లో, వ్యూహాలు పనడంలో లేదా దూసుకుపోవడంలో సిద్ధా రాఘవరావు చాలా ముందున్నాడు. దీంతో పశ్చిమ ప్రకాశంలో ముఖ్యంగా మార్కాపురం, ఎర్రగొండపాలెం 2 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి చాలా మెరుగైంది. ఎర్రగొండపాలెంలో అయితే అజితారావు అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పెద్దగా ముందుకు పోలేని పరిస్థితిలో ఉన్నారు. సురేష్కు కనీసం 30,000 మెజార్టీ వస్తుందని చెప్పి అందరూ కూడా ఆలోచించారు. అయితే సిద్ధా రాఘవరావు యొక్క ఇన్వాల్వ్మెంట్ తర్వాత పరిస్థితులు చాలా మారాయి. పర్టికులర్గా దోర్నాల, పెద్దాడు మండలాల్లో వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభంజనాన్ని ఆపడం కోసం సిద్ధా రాఘవరావు చేసిన పని కొంత ఫలితం ఇస్తుంది. అదేవిధంగా త్రిపురాంతకం, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెంలో కూడా సిద్ధా రాఘవరావు తన యొక్క పనితీరుతోటి, తన యొక్క ఆలోచనలతోటి, ఎత్తుగడలతోటి వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే మెజారిటీ 30 కాదు కదా, కనీసం 5-6తో గెలిస్తే చాలా గొప్ప అనే స్థితికి రాజకీయాలను అక్కడ పట్టుకొచ్చాడు. అదేవిధంగా మార్కాపురంలో టీడీపీ పరిస్థితి కొంచెం అనీజీగా ఉందన్న తరుణంలో నుండి ఈరోజు నువ్వా నేనా అన్నట్లు మార్కాపురం నియోజకవర్గంలో వాతావరణం మారింది. గిద్దలూరులో కూడా 20,000, 25,000 అని చెప్పేసి వైసీపీకి బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు 5 నుంచి 10 ఈ మధ్యకాలంలో వైసీపీ కొంచెం ఉండొచ్చు. అంటే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది కాదు, ఎక్కువ మెజార్టీ నుంచి తక్కువ మెజార్టీ రావడం ద్వారా ఎంపీ అభ్యర్థికి ఓట్లు పెంచడం. గతంలో 18,000 ఓట్లతోటి వైసీపీ గెలిచింది. ఆ 18,000 ఓట్లను ఓవర్కమ్ చేయడం ద్వారా, అంటే అధిగమించడం ద్వారా సిద్ధా రాఘవరావు ఎంపీగా గెలవడం అనే ఒక కంటెంట్ తీసుకొని ఆయన ముందుకెళ్తున్నాడు. ఇక్కడ ఒంగోలు నగరంలో వైశ్యాస్ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వర్గాలు 2-3 ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఎంపీ అభ్యర్థికి తమ సామాజిక వర్గానికి ఓటు వేయాలనే ఒక ఆలోచన అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థికి వైసీపీకి వేసుకున్నప్పటికీ ఎంపీకి టీడీపీకి వేసేందుకు ఒంగోలులో ఉండే ఆర్యవైశ్యులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సో ఇదే విధంగా ఇక్కడ పొదిలి, మార్కాపురం టౌను, గిద్దలూరు టౌను, ఇలా పెద్ద పెద్ద టౌన్లలో వైశ్యాస్ యొక్క కమ్యూనిటీ ఎక్కువైతే ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళందరూ కూడా సిద్ధా రాఘవరావుకు వేస్తారా అనే ఆలోచనతో కొంత ముందుకెళ్తుంది వ్యవహారం. అదేవిధంగా దర్శి నియోజకవర్గం ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడు. అక్కడ క్రాస్ ఓటింగ్ చాలా స్పష్టంగా ఉండేటట్టు కనపడుతుంది. ఒకవేళ వైసీపీ వాళ్ళు వైసీపీ అభ్యర్థికి లోకల్గా ఎమ్మెల్యేకి సీట్లు వేసుకున్నా, ఓట్లు వేసుకున్నా, ఎంపీకి మాత్రం తమ ఒక మంత్రిగా పనిచేసి తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన సిద్ధాకు వేయాలనే ఒక ఆలోచన ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. ఈ మొత్తం మీరు చూసి ఆ 18,000 యొక్క ఓటు బ్యాంక్ గతంలో వైసీపీ సాధించింది. ఇప్పుడు మాగుంట వర్సెస్ ఇది ప్లస్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెరిగి పారిపోయాడు. విజిలెన్స్లు లేదా ఇంకొక రకమైన దాడులు జరుగుతున్నాయని చెప్పి భయపడిపోయాడు. అదే సిద్ధా రాఘవరావు తాను చెప్తే ఎంబడి రంగంలో దిగాడు. పుల్లో దూసుకుపోతున్నాడు, బుల్లెట్లో ముందుకు పోతున్నాడు అని చెప్పేసి కితాబు ఇవ్వడం చూస్తుంటే ఇక్కడ టీడీపీ శ్రేణులు సిద్ధా రాఘవరావును ఏ విధంగా సరే ఎంపీ గెలిపించాలని తపన పడుతున్నాయి. ఇక ప్రచార విషయంలో కూడా మాగుంట శ్రీనివాసులు ఎందుకు నిదానంగా, అంటే అప్పుడప్పుడు విజయం వచ్చినప్పుడు మార్కాపురం వైపు వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. గిద్దలూరు మాత్రం 1-2 సార్లు వెళ్ళినట్టుంది. ఇట్లా చూస్తుంటే ప్రచారంలో కూడా ఆయన వేగం అందుకోలేకపోతున్నాడు. సిద్ధా రాఘవరావు మాత్రం నిరంతరం, సిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ బాబు, ఆయన బంధుత్వం, వ్యవహారం పనిచేసే వాళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రాంతాల్లో ఉండి తిష్ట వేసి నియోజకవర్గానికి వాళ్ళని పెట్టేసి మొత్తం వ్యవహారాన్ని ఒక పరిశీలిస్తూ ముందుకు పోవడంతో సిద్ధా రాఘవరావు విజయానికి దగ్గరగా, అంటే నువ్వా నేను అన్నట్టు కూడా ఎంపీ స్థానంలో అంటే
జనరల్గా వైసీపీ క్లీన్ స్వీప్ అనుకునే ఒక తరుణంలోని పోటాపోటీగా రసవత్తరంగా అటు ఒంగోలు అసెంబ్లీలో పొరపాటున వైసీపీ కన్నా టీడీపీ బాగా ఓట్లు పుంజుకుందనుకోండి, ఎర్రగొండపాలెం లాంటి చోట కూడా వైసీపీ మెజారిటీ ఆశాంతం తగ్గించగలిగింది అనుకోండి, మెజారిటీ ఓట్లు అంటే 18,000 ఓట్లు 20,000 ఓట్లను అధిగమించి గెలుపుకు దగ్గరగా సిద్ధారాఘవరావు ఉండబోతున్నారు అనేది మాత్రం చాలా నిజం. ఈ నిజాన్ని అందరూ కూడా అంగీకరించాల్సిందే. గెలుస్తాడా లేదా అనే తర్వాత, కానీ గెలుపు గుర్రం ఎక్కాడు, గెలుపుకు దగ్గరగా ఉన్నాడు, ఇది మాత్రం వాస్తవం. చూస్తూనే ఉండండి ఆర్కే లోకల్ న్యూస్.